ఎవరు కావాలి? కిరణ్ లేడా? ఆహా లేడండి, బయటకేండు. ఎందుకు? నాకు 1000 రూపాయలు ఇవ్వాలి, ఇతరని చెప్పొచ్చిన. సరేనండి, అని వచ్చినాక చెప్తా. సరే అని చెప్పండి మరి. సరేనండి. అగో ఇక్కడ ఉంది, తెంపు తెంపు. అగో అది తెంపినాక మళ్ళీ ఇటు కూడా ఉన్న తెంపు. అందిందా? అక్కడ కూడా ఉన్న తెచ్చు. అబ్బా ఎంత మంచిగా అక్కడ ఉంది. ఏంది ఈ జాంకాయల కోసం గీత దూరం తీసుకొస్తావి? నీకు తెలుసు కదా జాంకాయలు అంటే నాకు ఇష్టమని. అయినా ఇవి ఊకూక దొరుకుతాయా ఏంది? సరే సరే ఇంకిన్ని తెంపు. సరిపోవా అని ఏం చేసుకుంటావు? బా వచ్చినావా? మెల్ల ఇంటికి. ఎటు పోయినావు? ఎటు తిరగపోయినావు? పని ఉంది, ఊళ్ళకి వెళ్ళినా. ఆహా అట్లేదా? గా ప్రశాంత్ పిల్లగాడు ఇంటికి వచ్చిండు, పైసలు ఇవ్వాలటే కదా. అవునే, రేపు మా ఇస్తానే. సరే తి, 1 నిమిషం ఆగు, నీ మళ్ళొత్తా. ఇగో ఇంట్లో ఏం సామాన్ లేదు, సామాన్లు మొత్తం ఇలా రాసిన, అవి పోయి తీసుకురాపో దుకాణంలోకి పోయి. ఇవన్నీ ఎందుకు రాసినవే సామాను? అదే పైసలు లేవే. అగో గట్లా పడుతుంది. వాళ్ళంతా ఏం రాసినా నేను? ఇంట్లో ఏం పడతాయి? నూనె, పసుపు, ఉప్పు, కారం ఇవే కదా, అవేగా తీసుకురామంటన్నా. పో తొందర తీసుకురాపో, ఇంకా వంట చేయలే. పో తొందర తీసుకురాపో నాడు. సరేనే, తీసుకొని వస్తా. సాతావనోడు నన్నెందుకు లగ్గం చేసుకున్నాడు? ఇంట్లో ఏమైనా సామాన్ తెమ్మనంటే ఏదొక్కటి పైసల్లో అట్లుంటాడు. పెళ్ళని చేసుకోపోతే అయిపోవు కదా. ఏమైంది? ఏం చేస్తున్నావే? ఇదిగో సామాన్ తీసుకొచ్చిన. అబ్బో నువ్వంగా తెచ్చినావు సామాను. సరే తి, అడ కూర్చో, చాయ్ తీసుకొస్తా. తిరుపతినా నాకు ఏదైనా పని ఉంటే చూడాలి. సరేరా, కర్మేళ ఏదైనా పని ఉంటే చూస్తా పాటు. సరే అన్న, చూడు. సరే చూస్తా అన్న. ఏ పని చేసినా 10 పైసలు కానీ ఎక్కువ రావు జీతం. ఇంటర్ సరిపోవు అవి. ఇక మలేషియా తమ్ముడు ఊడిపో ఒకసారి దుబాయ్ పోయి ఇప్పుడు సంపాదిస్తాడు. ఇంకేందన్న చూడు, ఆలోచించు ఒకసారి. తిరుపతి అన్న, అయితే నేను కూడా దుబాయ్కి వెళ్తానే. సరేరా, దుబాయ్ పో మరి. ఆడ మస్తు పైసలు సంపాదించవచ్చు. నీకు ఏదంటే అది కొనుక్కోవచ్చు ఇంట్లోకు. సరేనా? సరే, ఏదంటే అది కొనుక్కోవచ్చు. సరే అన్న. అప్పుడు అనంగా వేయిండు. ఇక అత్తలేడు, అత్తలేడు. ఊరి మీద వాడి ఏం చేస్తాడో ఏమో. ఇంటికైతారా, ఈ సంగతి చెప్తా. అత్తనేవా బిడ్డ? రా, నీ సంగతి చెప్తుందా. ఏంది
నీలా నువ్వు బాగా గులుకుంటారా? ఏంది తాగొచ్చినావా? ఇంట్లో చిల్లి గవ్వలేదు గాని మరి తాగడానికి ఎట్లా వచ్చినాయి పైసలు? నాకున్న అందానికి డబ్బున్న ఏమైనా వేసుకుంటే మంచి సుఖంగా ఉండేదాన్ని, డబ్బు ఉండేది. నిన్ను వేసుకుంటే సుఖం లేదు, డబ్బు లేదు. ఛీ! ఇగో నువ్వేం చేస్తావు నాకు అనవసరం. నాకు మాత్రం బంగారం నగలు కావాలి. అంత వరదాకా నువ్వు నా మంచం ఎక్కడానికి వీల్లేదు. ఎందుకు కిరణ్ గిట్లా వచ్చినావు? మలేష్ అన్న, మీ తమ్ముడు దుబాయ్ పోయింది కదా? అవును పోయిండు రా. అయితే నేను కూడా దుబాయ్ పోదాం అనుకుంటారా అన్న? 1 లక్ష రూపాయలు అప్పు ఇయ్య అన్న, మళ్ళా రాగానే ఇస్తానన్న. అరే నీ గురించి నాకు తెలియదారా? చిన్న పర్సన్ చూస్తా అన్న, ఇంత తీరా దుబాయ్ పోదు అన్న. నీ మేలు మర్చిపోను. అరే నువ్వు ఎందుకు దండ పెడుతున్నావు? నేను ఉన్నారా? నువ్వు పోదు దేశం మర్చిపోను అన్న. నువ్వు దుబాయ్ పోతున్నావు అనే, నువ్వు వచ్చేటప్పుడు అక్కడ చీరలు మంచిగా ఉంటాయట. చీరలు మళ్ళీ నగలు కూడా మంచిగా ఉంటాయట. నగలు తీసుకురా. అలాగే మళ్ళీ సెంటు బాటిల్ మంచిగా కొట్టుకుంటే మస్తు మంచి ఆసన వస్తుందట. అట్లా టీవీ కూడా తీసుకురాయే, మర్చిపోకు. సరేనా? సరే జాగ్రత్త. పోయినాక ఫోన్ చేయి. సరే. అన్నా నేను దుబాయ్ పోతాను కానీ ఇంట్లో ఏమైనా అవసరం ఉందో చూడన్నా. సరేరా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. సరేనే, పోతాను. ఇప్పుడు ముట్టిరా. వచ్చిందే. సరే నేను పోతా. ఒక్క నిమిషం. వదలండి, వదలమంటే నిక్కి వదలండి. వదలమని చెప్తున్నాగా, వదలండి. అబ్బా ప్లీజ్ అండి, కాదనకండి. అరే వదలమ్మా, వదలమంటున్నానా? వదల. అబ్బా ఆయన దుబాయ్ పోయి నుంచి నాకు సుఖమే లేదు. ప్లీజ్ నా కోరిక తీర్చవా? వాడు నా మంచి స్నేహితుడు, వానికి నేను ద్రోహం చేయలేను. ప్లీజ్ అబ్బా. ఏంది ఇట్లా చేస్తున్నావు? అబ్బా ప్లీజ్ అండి, అట్లా అనకండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీరు ఏ చెప్పినా చేస్తానండి. మీరు చెప్పినట్టు చేస్తా. ప్లీజ్ అండి. మా ఆయన అంగికి ఈ బొట్టు బిల్లు ఎక్కడిది? ఇట్లాంటి నేను పెట్టుకోను కదా. ఇగో ఓయ్ ఉన్నావా? ఇగో వినబడతలేదా? ఏందే నువ్వు బాగుపడుతున్నావు? నిన్న సాయంత్రం ఎక్కడికి పోయినావు? నేను నానే ఇంకా మలేష్ అన్నకు గొర్రెపిల్ల కావాలంటే గొర్రెమంద అక్కడికి అయినవి. అక్కడికి వచ్చేసరికి చీకటి అయింది. సరే సరే తి పో. ఆగో ఈ బొట్టు బిల్లు ఎక్కడి నుంచి అంటుంటది మరి? సరే తి. అబ్బా
లేటా నీ గురించి అప్పని చూస్తున్నా. నా భార్య గురించి నీకు తెలియదా? దాన్ని వదులుకునేసరికి ఇంత సమయం అయింది. సరే లోపలికి పోదాంపా. ఎవరున్నారు లోపల? ఏమో తెలియదండి. సరే ఇక్కడ ఉండాలి, బయటకు పోయి చూసేస్తా. భయపడకండి. నా మొగుడు ఉన్నాడా లోపల? ఏంది నీ మొగుడు నా ఇంట్లో ఎందుకుంటాడు? ఏంది లేడా? లోపల ఉండాలి గాని అమ్మా నిన్ను బొమ్మని చేస్తా. జరుగు. అబ్బబ్బబ్బబ్బా నీ అమాయకత్వం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది భాగవతము. నడు బయటికి రాని సంగతి చెప్తా. రా నడు. ఏయ్ నడువే బయటికి. నువ్వు కూడా నీకు ఊరి మీద మొగోళ్ళు ఎవరు దొరుకుతలేడా? నా మొగడే దొరికిండానే. నడు బయటికి రావే. అబ్బా అబ్బా నన్నే ఇంత మోసం చేస్తావా? నేనేని ప్రాణం అనుకున్నా, నేనేని సర్వస్వం అనుకున్నా. నా కొంప గిట్ల ముంచుతావు అనుకోలే. ఏమే బజార్ ముండా నీకు నా మొగడే దొరికిండానే. నీకు ఊరి మీద మొగలు కరవైన రానే. నువ్వు బాగా కొడుతున్నాయండి. అదంటే నాకు ఇష్టం, దానికి నేనంటే ఇష్టం. కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాం, కలిసి జీవించాలనుకుంటున్నాం. ఇది నాకు ప్రాణం. నన్నే పొమ్మంటానవా? అది నీ ఒక్కంతోనే ఉంటదనుకుంటానవా? నీలాంటి వాళ్ళని రోజుకు 10 మందిని మారుతుంది. లాస్ట్ కు ఏం దక్కించుకున్నావో ఏం కోల్పోయినావో తెలిసేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నా విలువ. నువ్వు అనుకున్నట్టుగా అదేం జరగదు. ఈయనంటే నాకు ఇష్టం. మీ ఇద్దరం కలిసి బతకాలనుకుంటాను. బాగా బతికి చూపియండి, నేను కూడా చూస్తా ఎట్లా బతుకుతారు. చెప్తా నీ సంగతి. జరిగిందేదో జరిగిపోయింది, మన ఇంటికి పోదాం రా. నీ దగ్గర ఏముందని రావాలి? దుబాయ్ పోయి ఏం సంపాదించినావు? ఆస్తి సంపాదించినావా? బంగారం సంపాదించినావా? పైసలు తెచ్చినావా? నేను ఎందుకు వస్తా? నేను రాను, ఈయనతోనే ఉంటా. నేను నీకోసం కానీ దేశం పోయింది. దేశం పోయి ఏం సంపాదించినావు? అదే నీతో వస్తే నీ ఇంట్లో నీ పని మనిషిని, అదే ఇరుంటే రాణిని, మహారాణిని. పోయిగా Oh
వెల్కమ్ టు మై విలేజ్ నవ్వులు. ఎట్లుంది ఫ్రెండ్స్ వీడియో? సమాజంలో జరిగే ఒక యథార్థ సంఘటన తీసుకొని వీడియో రూపంగా మీకు చూపించడం జరిగింది. ఇందులో ఏమన్నా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఆదరించండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా గంట మాత్రం కొట్టుర్రి, మర్చిపోకుర్రి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.